కెమెరా ఎలా పోయింది? కెమెరా అంటే ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక వీడియో చేద్దామని వచ్చాం. స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. పక్కన బైక్ మీద పెట్టాం కెమెరా. మేము ఇక్కడ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దాని గురించి పెద్దగా అబ్జర్వేషన్ చేయాలి ఎవరు కూడా. సో తర్వాత చూసేటప్పుడు క్యామ్ లేదు, బైక్ లేదు అక్కడ. బైక్ కూడా ఓకే. అక్కడ పక్కన చుట్టుపక్కల అన్ని దగ్గర చూసాం. సీసీ ఫుటేజ్ ఏమైనా కనిపిస్తుందేమో చెక్ చేస్తారేమని. సో ఎవరు హెల్ప్ చేయలేదు. మనకి ఇంకా క్యామ్ గురించి ఇంకెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అమ్మాయిల గురించి ఆలోచించలేదు నువ్వు. అంతమంది వెళ్ళిపోయారు క్యామ్ అంతా. సో క్యాంప్ అవడం కూడా ఒక విధంగా నాకు చాలా మంచి జరిగింది. అది ఎలా అంటే నా వల్ల ఎవరో బయట వాళ్ళు ఎవరో తెలుసుకోగలిగాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చి వీడియోలు చేస్తున్నప్పుడు చాలా మంది కాంటాక్ట్ అయ్యేవాళ్ళు. బ్రో వీడియో చేయమా అది ఇది అనుకుని. నేనేమనుకునేవాడిని అంటే నా కోసం వస్తున్నారు, వాళ్ళ కోసం వస్తున్నారేమో అనుకున్నానండి. అంటే వీడియో చేయడానికి ఈ టైప్లో రోజు ఫోన్ చేసి బాగా క్లోజ్గా ఉంటాయి. కానీ నాకు తర్వాత అర్థమైంది నా దగ్గర క్యామ్ ఉందని, వాళ్ళకి మంచి క్వాలిటీ వీడియోస్ వస్తాయని నాతో వస్తున్నారు. క్యామ్ పోయాక అర్థమైంది మనోడు ఎవడో బయట ఎవడనేసి. ఓకే. సో మన నుంచి ఏదో ఒకటి పోతేనే మనకు అర్థమవుద్ది. ఏదో ఒక కష్టం వస్తేనే మనోడు ఎవడో బయట ఎవడో. నీకు 22 మంది అమ్మాయిలు పోయినా కూడా నీకు ఆ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. సో నేను ఎంతమంది అమ్మాయిని లవ్ చేసినా అలా అంతమంది చూపించిన ప్రేమ అంతా కూడా ఈ ఒక్క అమ్మాయి చూపించింది. వద్దురండి స్టోరీకి దండం తండ్రి, నువ్వు మారవు. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి చెప్పు. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎంతమంది ఉన్నారు? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్ కాలేజ్ ఒక్కో దగ్గర ఒకరు ఉంటారు కదా. సో వీడియోస్ పరంగా వీడియోస్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, చూపించి. రెండు చీరలేరా. హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? విష్ణు. విష్ణు. రాముడు అనుకున్నాను, ఈయన కూడా విష్ణు. ఓకే. విష్ణు కృష్ణ. ఓకే. ఎలా ఉన్నావు? మీది ఎక్కడ ఊరు? మాది వీళ్ళ పక్కనే కొంటూరు అని ఒక విలేజ్ ఉంటది, ఆ పక్కనే మాది. ఓకే. అన్ని అంటించేసాడా అమ్మాయిలు అవి అవన్నీ? నేను అంటించుకున్నా బేసిక్ కాదంటే. అంటించుకో. ఈయనకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఈయనకు లేదా లవ్ స్టోరీ? పాస్ట్ లో ఉండేవి చాలా. చాలా ఏం కాదు. ఎన్ని? ఆయనకు 22 అంటే నీకు 11 స్టోరీలు ఉన్నాయి. లేకపోతే ఇద్దరు షేర్ చేసుకునేవాళ్ళు, అరే నువ్వు ఈ అమ్మాయి నువ్వు ఈ అమ్మాయి రాని? లేదక్క. లేదు అంతా మారిపోయాం. అదంతా కరోనా ముందు. కరోనా తర్వాత నేను చాలా చేంజ్ అయిపోయాను. ఇంజక్షన్ వేసాక చాలా చేంజ్ అయిపోయాను. అమ్మాయిలకు దూరంగా ఉండని ఇంజక్షన్ వేయించుకున్నారా? కరోనా రావద్దని వేయించుకున్నారా? తర్వాత నేను చాలా చేంజ్ అయిపోయాం. ఓకే. ఒకటే అమ్మాయి అడుగు కూడా తెలిసిన లవ్ స్టోరీ గురించి, అమ్మాయి గురించి అడుగుతా. భయం వేస్తుంది అక్క. ఏమని? రేపు పొద్దున్న ఆ అమ్మాయికి పెళ్లి అయిపోతే ఈ హ్యాపీనెస్ అక్కడే ఉంది. నిజంగా చెప్పాలంటే చూస్తుంటాను కదా, కొంచెం ఏదైనా గొడవ పెట్టుకుని వస్తారు, వీడికి ఆ ఫోన్ పట్టుకొని ఏ ధ్యాసలో ఉంటాడు కూడా నాకు తెలియదు. కానీ మీరు మాటలు వింటుంటే అంత సీరియస్ గా ఉన్నాడని అనిపించట్లేదు కదరా? ఎందుకంటే ఇక్కడ అలా చెప్తున్నాడు ఇంటర్వ్యూ కదా కెమెరా ముందు. తర్వాత నాకు భయం వేస్తుంది ఒక్కొక్కసారి, ఏంటి కలిసి చేస్తున్నాము, రేపు పొద్దున్న అమ్మాయి పెళ్ళి అయిపోతే ఏంటి పరిస్థితి అనుకుని ఆలోచిస్తుంటే, ఇక్కడ ఇద్దరం కదా, ఇద్దరు ఫ్యూచర్లు ఇక్కడ, అది నాకు కొంచెం భయం వేస్తుంటది. అప్పటికి చెప్తుంటే లేదురా నేను లైట్ తీసుకుంటా తర్వాత అంటాడు. నేను మళ్ళీ చూసేసరికి మళ్ళీ అది ఏంట్రా బాబు నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు ఇందాకనే అన్నాడు కదా, మ్యారేజ్ కోసం వచ్చేమంటే ప్రేమించేటప్పుడు గుర్తుకు రారు, ప్రేమించినప్పుడు గుర్తొస్తారు, మ్యారేజ్ అంటే గుర్తొస్తారు అది అని చెప్తారు. సో ఆ అమ్మాయి వస్తుందా? నిజంగా వస్తుందా? నాకైతే నీకు అనిపిస్తుంది వస్తుందని? నాకైతే రాదు. నాకు అనిపిస్తుంది రాదని. ఇంకేదైనా బెటర్ గా ట్రై చేసి చూపిస్తే వస్తుందేమో అనిపిస్తుంది. సో ఒకటి 20 సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేస్తుంది అనుకో, తెచ్చేసుకుంటావా? ఎట్లా చేస్తావు? ఎట్లా చేస్తానంటే మీ తమ్ముడు ఇప్పుడు నీకు ఇప్పటిదాకా నీకోసం పంపిండు, రేపటి నుండి అది నాకు కూడా పంపాలనా? పంపేస్తాడు. దానికి మా నాన్న మీద ప్రేమ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటుందా? మరి ఉండదు కదా. సో నాకు మొబైల్ రిపేరింగ్ కూడా నేర్చుకున్నా, షాప్ కూడా పెట్టా తన కోసం. మీకు చెప్పిన తన గురించి ఎవరెవరో ముందు లేని పని చెత్త గురించి అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 20 మంది అమ్మాయిల గురించి చెప్పా కదా. తన లైఫ్ లో కూర్చొని చాలా అంటే చాలా మారిపోయాను. ఎలా అంటే నేను ఎంతమంది అమ్మాయిని చూసేటోడిని కూడా ఇంకే అమ్మాయిని కూడా చూడడం మానేసాను. తన కోసమే అనుకోను, ఎక్కడితో చాలు ఇదంతా అనేసి. తన కోసం మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నా, షాప్ పెట్టాను. అంతా అయిపోయాక తను కూడా ఏంటంటే, షాప్ అంటే నీకు అవ్వదు, నీకు జాబ్ ఉంటేనే మా ఇంట్లో జాబ్తో ప్రతిదీ జాబ్తో కంపేర్ చేస్తూ ఉంటుంది. ఏమంటే మనీ తెచ్చి మంచి చూసుకుంటారు లేదని కావాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, ప్రేమ పవిత్రమైనది, ప్రాణం విలువైనది. మీరు చూపించే ఒక నిర్ణయం వల్ల ఇద్దరు ప్రేమికులు కలిసి ఉండాలన్నా మీరే, విడిపోవాలన్నా మీరే. కొందరు ప్రేమ పోయిందని రాంగ్ డిసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోతూ ఉంటారు. అందువల్ల ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి పెద్ద మనసులు ఒక మంచి మనసుతో ఇద్దరు ప్రేమికుల్ని కలపాలని అనుకుంటాను నేనైతే. ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఇంటర్వ్యూని ఇట్లా వాడుకుంటాను. ఆ ఇంటర్వ్యూని మా మామయ్య చూస్తే ఆ నాన్న నేను చెప్పింది చెయ్యాలని అనుకుంటాను. మామ. ఓకే. మగళ్ళు ఉన్నారా?
మరదలు అంటే అంటే ఎవరికి మా పిల్ల చెల్లె మరదళ్ళు అంటే ఎవరికి అంట నీకే అదే మీ పిల్లకి చెల్లెళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి ఉందా? అమ్మాయి ఆమె కూడా బాగుంటది. ఫస్ట్ లో అక్క ఎందుకు చూసాను, చెల్లి చూసాను బాగుంది అనిపించింది చాలా సార్లు. మరి ఏం చేస్తాం, ముందు అక్కే కనిపించింది. ఓకే. ఇప్పుడు చూసిన తర్వాత పర్మనెంట్ కట్ అయిపో భయమే ఇట్లే నీకు? భయం ఎందుకు, తను ఎలా కన్విన్స్ చేయాలి అవన్నీ కూడా నాకు తెలుసు. ఆ ట్రిక్స్ అన్ని తెలుసు. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ? చెప్పా కదా మాది 8 years అవుతుంది ఇప్పుడు. 8. ఓకే, 8 years. అయినా పోతుందనే అనుకుంటున్నావు. సో పోదు, తను లేకుండా నేను ఉండలేదు. అదే నేను లేకుండా అమ్మాయి ఉండలేదు. తను లేకుండా నువ్వు ఉండగలవా మరి? ఉండలేను. ఓకే, క్లారిటీ ఉంది. ఈయన లవ్ స్టోరీ చెప్పు. ఆయనకు ఉందా ఏమైనా లవ్ స్టోరీ? మా వాడికి లవ్ స్టోరీలు అంటే పెద్ద స్టోరీ, ఇప్పుడు ఒక 50 నిమిషాలు అయిపోద్ది. మా వాడు లవ్ స్టోరీ గురించి ఏది మాట్లాడకూడదు. సో మీరు నన్ను ఇప్పటి వరకు అన్నారు కదా ఒక అమ్మాయిని సింపుల్ తీసుకుందామని. ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఒక అమ్మాయి అనుకుంటాడు. అది బాధ ఎలా ఉంటుంది అంటే నైట్ నిద్ర పట్టదు, అన్నం కూడా తినబోద్దు. అందరు కూడా ప్రేమిస్తూ ఉంటారు ఒక అమ్మాయి నెక్స్ట్ అమ్మాయి, కానీ ఏదో ఒక అమ్మాయి గట్టి కనెక్ట్ అవుతుంది. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అంటే తీసుకోలేము. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నైట్ నిద్ర పట్టదు. కొన్నిసార్లు ఈ ఫ్రెండ్గా చెప్పాను అమ్మాయి గురించి, తను మంచి అమ్మాయి, చాలా మంచిగా చూసుకుంటుందిరా, నాకు తనతో లైఫ్ బాగుంటుంది తను అది అనుకుని. సో మళ్ళీ వీడికి ఇంకోసారి చెప్పలేను కదా తను మోసం చేసిందిరా అది అనేసి. సో వీళ్ళు ఎలా అనుకుంటారు అంటే పిచ్చోడ్లా చూస్తారు, చెప్తూ ఉంటాడు వాగుతూ ఉంటాడు అనేసి. కానీ ఒకటి బాధ ఒకటి తెలియదు. తెలుసురా నాకు. తాగుతాడా? తాగడు. తాగాడు. ఎప్పుడన్నా పిల్ల వేయిందని చెప్పి తాగిండా? లేదు. తాగడం అలవాటు లేదు కదా. ఓకే, పిచ్చి అలవాట్లు ఏం లేవు, అన్ని మంచి అలవాట్లే. ఓకే, వీడియోస్ గురించి చెప్పండి. మీరు ఇద్దరైనా వీడియోస్ చేసేది యూట్యూబ్లో? సపోర్ట్ ఎవరైనా ఉన్నారా? ఎడిటింగ్ అంతా ఎవరు? మేమే చేసుకుంటాం ఇద్దరం కలిసి మొత్తం. ఇప్పుడున్న ఫోన్స్ తోని చేస్తున్నారు. ఓకే, రీచ్ అవ్వనప్పుడు ఎప్పుడైనా బాధ వేసిందా? అంటే అనుకున్న రీచ్ రావట్లేదు ఏంటని ఏమన్నప్పుడు బాధపడ్డారా? అనుకొని చేసిన దానికి పెద్ద రీచ్ ఉండేది కాదు. సడన్ గా ఏదో చేసినప్పటికి అది వెళ్తుంది. ఒక అమ్మ వీడియో చేసాము, అది మేము అసలు అనుకోలే. ఒక గొడవ అయింది పార్క్ లా, మేము దాన్ని డిస్టర్బ్ అయిపోయి ఇంటికి వచ్చేద్దామని వచ్చినాం. సో సడన్ గా సరే ఏదో ఒకటి చేద్దాం ఇక్కడ అనుకుని చేసేసరికి అది చేసాం, బాగానే వచ్చింది. మేము అప్పటికే అది 15 నిమిషాలు వచ్చింది. ఎవరు చూస్తారు అనుకుని నేను ఎడిటింగ్లో 5 నిమిషాలు తీసేసిన, కానీ అదే వెళ్ళింది. మేము తర్వాత అనుకున్నాం అరే అది కూడా ఉంచుంటే బాగుండేదేమో అని. ఓకే, మీ ఇంట్లో తెలుసా లవ్ స్టోరీ మొత్తం? మా ఇంట్లో లవ్ స్టోరీ మొత్తం తెలుసు, కానీ వాళ్ళకి కూడా ఇదంతా కూడా ఒక కెమెరా ముందు మనం సెటప్ ఎలా చేస్తామో వాళ్ళందరూ కూడా అలానే అన్నట్టు కలరింగ్ ఇచ్చావు. సో నేను ఎప్పుడు గురించి ఇంటర్వ్యూలు అన్నింటిలో అమ్మాయి గురించి చెప్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు, స్క్రిప్ట్ అనుకుంటాను. పాపం వాళ్ళకి తెలియడం వాళ్ళకి తెలియడం నిజమనేసి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఇది కూడా స్క్రిప్ట్ అనుకుంటారా? ఇంకా వాటన్నింటికి పులి స్టాప్ అని చెప్తావా? ఇది ఇంక తెలియదు, ఇంకా ఫుల్ స్టాప్ ఎక్కడ ఉందండి నా లవ్ స్టోరీకి లైఫ్కి. సో ఏదైనా చెప్పాలనుకుంటే తను అమ్మాయి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసేది. నువ్వు ఫ్యూచర్లో మంచి యాక్టర్ అవ్వాలి, నా డ్రీమ్ యాక్టర్ అని తను పిలుస్తాను, అన్నీ చెప్తూనే ఉన్నాడు డే బై డే అప్డేట్స్, ఏదో ఒక విధంగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని. సో తను ఏం చెప్పేదంటే నువ్వు నా లైఫ్లో నేను నీ లైఫ్లో ఉన్నా లేకపోయినా నువ్వు అనుకున్నా సాధించాలి. ఎందుకంటే నీకు నాకన్నా ముందు యాక్టర్ అవ్వాలని డ్రీమ్ ఉంది. సో నీకు ఏ విధంగా నీకు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయను. నేను ఇంకా నాకన్నా అమ్మాయి చాలా క్లారిటీగా ఉంటుంది, అమ్మాయి చాలా మంచిదే ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఓకే మీరు మధ్య డిస్టర్బ్ చేయదు. ఓకే ఎలా అంటే తనకి నేను ఫోన్ చేస్తే బిజీ వస్తూ ఉంటది. బిజీ వస్తే తను ఇంకా అబ్బాయితో మాట్లాడుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మతో మాట్లాడచ్చు కదా, వాళ్ళ చెల్లితో మాట్లాడచ్చు, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, లేదా ఇంకేదో పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఎవరికో షేర్ చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే బిజీ వస్తే పెద్దగా ఫీల్ అయిపోతున్నాను. బేసిక్గా నేను ఓవర్ థింకర్ అనమాట. ప్రతి చిన్నదానికి పెద్దగా రియాక్ట్ అవుతూ ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే నేను వేరే ఒక అమ్మాయితో చెయ్యి పట్టుకొని ప్రాంక్ వీడియోస్ ఏం చేసినా సరే తను సపోర్ట్ చేస్తుంది. బాగా చేసావు కన్నయ్య, ఇంకా మంచిగా చేయి, ఇంకా మంచిగా బెస్ట్ ఇవ్వాలి నువ్వు అని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నేనేమనుకున్నామంటే ఇదేంట్రా ఇంకో అమ్మాయితో నేను కలిసి చెయ్యి పట్టుకుని వీడియో చేస్తూ ఉంటే నన్ను సపోర్ట్ చేస్తుంది. సో తనతో లైఫ్ లాంగ్ నాతో లైఫ్ లాంగ్ ఉన్నానుకుంటుంది కదా. సో నేను ఏం చేస్తాను తనకి ఎందుకు మళ్ళీ ఏదైనా ఆ రోజు ఎందుకు అమ్మాయితో వీడియో చేయొద్దానని మళ్ళీ ఏదైనా గొడవ చేస్తాననేసి అలా ఆలోచించి నేమని అనుకున్నా. కానీ తను నన్ను ప్రేమించి నా ఇష్టాన్ని ఏ రోజు కూడా కాదనలేదు. కానీ నేను తనని ప్రేమించే కొద్దీ తన ఇష్టాలన్నీ పోగొట్టడానికి ట్రై చేసేవాడిని. ఎలా అంటే నువ్వు నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలి, నా కోసమే అన్నట్టు నేను బిహేవ్ చేసేవాడిని. ఆ 28 అమ్మాయిలు కూడా కోల్పోయింది దీనివల్లే, ఒక మిస్టేక్ వల్లే. తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నట్టు ఈ అమ్మాయి నాకు చూపించింది. తర్వాత చాలామంది లవ్ స్టోరీలో ఎంతమంది లవ్ చేస్తారు, ఏదో గిఫ్ట్లో ఇంకా రీఛార్జ్లో ఏదో చాలామంది ఎక్స్పెక్ట్ చేసేవారు. కానీ ఈ అమ్మాయి నాతో ఇంత లవ్ స్టోరీలో ఏ రోజు కూడా గిఫ్ట్ ఆశించలేదు. నెక్స్ట్ ఇంకేం లేదు, నా నుంచి ఏం ఆశించలే. టైంకి తిను, జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు, నువ్వు అనుకుని వచ్చి ఫ్యామిలీకి. నెక్స్ట్ ఏంటంటే నేను ఫ్యామిలీని పట్టించుకునేవాడిని కాదు. తను చెప్తూ ఉండేది అమ్మతో మాట్లాడావా, ఫ్యామిలీకి మంచి టైం ఇవ్వు అన్నీ చెప్పేది.
నాకు అప్పుడు అర్థమైంది. నెక్స్ట్ టైం కూడా ఏంటంటే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాం రా అంటే రాలేదు. అప్పుడు చెప్పింది వాళ్ళ నాన్న పెయింటర్ అనమాట. నలుగురితో మా నాన్న పనిచేసి తిరగాలంటే తిరగలేడు, మన ఇద్దరం వెళ్ళిపోతే మా చెల్లికి పెళ్ళి అవ్వదు, ఇంకా చాలా చెప్పింది ఫ్యామిలీ గురించి. ఒక ఫ్యామిలీ గురించి ఎంత ఆలోచిస్తుందంటే మరి లవ్ చేసి నా గురించి ఎంత ఆలోచించుంటుంది. సో అలాంటి అమ్మని వదులుకోకూడదు అనేసి నేను ఎంత ప్రయత్నిస్తున్నా. ఇంకేమైనా చెప్పాలంటే దేవుడిని ఒకటే కోరుకుంటా, ఎందుకు అలా అందరూ చెల్లిపోయారు తెలియదు, ఈ అమ్మాయి అయితే నా లైఫ్ నుంచి వెళ్ళకూడదు. 10th లాస్ట్ వరకు ఉండాలనుకున్నా. 2023 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు 24 సెప్టెంబర్ అయిపోయింది, 1 year అవుతుంది. ఇద్దరం గొడవ పడుతున్నాం, బ్రేకప్లో అయిపోతుంది, 1-2 నెలలు మాట్లాడడం మానేస్తున్నాం. కానీ ఈ గ్యాప్లో తర్వాత నేను ఏ అమ్మాయిని కూడా చూడలేదు, తను కూడా ఏ అబ్బాయిని కూడా చూడలేదు. అప్పుడే నాకు అర్థమైంది ఇదే నా నిజమైన ప్రేమ అని. ఇంతకుముందు ఏమైందంటే గ్యాప్ వస్తారు ఇంకో అమ్మాయిని తగులుకునేవాడిని. సో ఇంకో అమ్మాయిని తగులుకోకుండా తను చూపించిన ప్రేమ అవన్నీ ఇలాంటి అమ్మాయి నాకు రాదు. ఈ అమ్మాయిని కానీ నేను మిస్ చేసుకుంటే ఇంకో అమ్మాయి ఇలాంటి అమ్మాయి మరి రాదు ఇంకా నా లైఫ్లోకి అనే ఫీలింగ్ నాలో ఉంది. సో తను మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నా. ఏదో ఒకటి సాధించి యూట్యూబర్ అయ్యి మనీ సంపాదించి అలా నాన్న ఒప్పిద్దామని అనుకుంటున్నా. ఈ జర్నీలో నాకు బాగా హెల్ప్ చేశాడు మా ఫ్రెండ్. ఇంకా నా లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలంటే వీడి చేతుల్లో కూడా ఉంది. మీ మామతో మాట్లాడనీక మామతో మాట్లాడడం కాదు, కలిసి బాగా చేస్తే కదా రీచ్ వస్తుంది, మంచి పైసలు వస్తాయి, ఏదని చెప్పి చేసుకోవడానికి. ఓకే, దానికి మామతో మాట్లాడనీకి కాదు, వాళ్ళ పేరెంట్స్ తో వాడే మరదలు సెట్ చేయడానిక. ఆల్రెడీ మరదలు ఫిల్ ఆఫ్ అయిపోయింది. ఎవరికి ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా ఉంటారు చెప్పండి? అమ్మాయి ఖాళీగా ఉండదు, అబ్బాయి ఖాళీగా ఉండదు. 5th క్లాస్ అమ్మాయికి లవ్ ఉంటుంది, 5th క్లాస్ అబ్బాయి లవ్ ఉంటుంది. బేసిక్ గా నీతో ప్రాబ్లం ఏం తెలుసా? క్వశ్చన్ నీదే, ఆన్సర్ నీదే. అవతలాడు అవసరం లేదు. ఇంకా క్వశ్చన్ అండే, ఆన్సర్ అండే. నెగటివ్ నువ్వే, పాజిటివ్ నువ్వే. ఇంకా అవతలాడికి ఛాన్సే లేదు. 2 sides ఆయనే ఉంటాడు. ఇంకా అవతల అందుకే ఆ అమ్మాయికి బోర్ వచ్చింటది బాబు, భరిస్తాను. ఇంకా నేను కూడా చెప్తుంటా అప్పుడప్పుడు దాని గురించి. ఒక సైడ్ వాళ్ళ గురించి కూడా థింక్ చేయి, నువ్వే 2 తీసుకుంటూ మరి వాళ్ళేం తీసుకోవాలని వాళ్ళు అదర్ ఆప్షన్ తీసుకుంటారు. సింపుల్. సో ఏ రిలేషన్షిప్ లో అయినా ఒక పాజిటివ్ అయినా కావాలనుకుంటారు, నెగిటివ్ కావాలనుకుంటారు, అంటే పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటారు ఇద్దరు లవర్స్ కూడా. సో నేను చేస్తుంది ఏంటంటే తనకు బాగా డిస్టర్బ్ చేస్తాను. అంతే, డిస్టర్బ్ చేసి ఏం చేస్తాను, నాతోనే మాట్లాడు, ఫ్రెండ్స్తో మాట్లాడుకు, బిజీ రాకూడదు. వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటే నాకే మెసేజ్ చేయాలి, ఇన్స్టాలో ఆన్లైన్ లోకి వస్తే నాకే మెసేజ్ చేయాలి. సైకోలా ఉన్నావు ఏంట? తను కూడా అదే అన్నది, నీ ప్రేమ నాకు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తుంటే నాకు ఇంకెలా అనిపిస్తుంది అంటే నువ్వు సాడిస్ట్, సైకోలా అనిపిస్తున్నావు అన్నట్టు చెప్పేది. సో తనకు అర్థం కావడం లేదు, నేను ఎంతమంది అమ్మాయిని ఎంత ప్రేమించగానే ఏ అమ్మాయి కోసం ఏ రోజు కూడా ఇలా ఫీల్ రాలేదు నాకు. అంత ఎవరిని కూడా అలా అడగలేదు. ఇప్పుడు నిన్ను ఏంటి గొప్ప లవర్ గా చూడమంటున్నావా? ఆరెంజ్ మూవీ లెక్క అదే వరల్డ్ బెస్ట్ లవర్ అను. ఓకేలే చెప్పమని అమ్మాయి ఒకసారి అంటే చెప్పమ్మా, నువ్వే నా వరల్డ్ బెస్ట్ లవర్ అని చెప్పేసి ఏదో ఒకటి నువ్వే నా ప్రపంచం, నువ్వే నా గుండెకాయ ఏదో చెప్తారు కదా, అవి అంటే చెప్పు ఒకసారి. చెప్తారులే ఇంటర్వ్యూ తర్వాత. జబర్దస్త్కి ఎప్పుడైనా వెళ్ళాలనిపించిందా? కమీడియన్ అవ్వాలనుకుంటున్నావా లేదంటే యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఏదో ఒకటి నా ద్వారా ఏంటంటే తను కూడా చెప్తూ ఉంటుంది, మా పిల్లకి నేను లవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను చిన్నప్పటి నుంచి అనాథ పిల్లలు ఉంటారు కదా, ఎవరైనా వాళ్ళ నాడి బర్త్డే అయినా, వాళ్ళ మమ్మీ బర్త్డే అయినా, లేకపోతే తన బర్త్డే, చెల్లి బర్త్డే, ఏమైనా ఫ్రెండ్స్ బర్త్డే ఏమైనా ఫుడ్ డొనేట్ చేయడం అనాథ పిల్లలకి, లేకపోతే బెగ్గర్స్ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. సో నాకు బాగా కనెక్ట్ అయింది అక్కడ ఆ విషయంలో. ఆ తర్వాత నన్ను కూడా మంచి చూసుకుంటుంది, మంచి టైం కేరింగ్ అని చూపించేది. సో ఇలాంటి అమ్మాయి లైఫ్ లోకి వస్తే చాలు, ఇంకా ఎక్కడితో చాలు. అరే నీ ప్రమోషన్ ఆపురా ప్లీజ్. లవ్ ప్రమోషన్, లవ్ స్టోరీ గురించే ప్రమోట్ చేసుకుంటాను తప్ప నా క్వశ్చన్ ఏంది? యూట్యూబ్ పెట్టుదాం అనుకుంటున్నా, యూట్యూబ్ లో ఎదుగుదాం అనుకుంటున్నావా, జబర్దస్త్ పోతావా అని అడిగిన, మళ్ళా తీసుకొని దానికే లింక్ పెట్టావు. నువ్వు గొప్పోడివి, నిజం చెప్తున్నా. నీ ఓపిక ఎక్కువ, నువ్వు జీవితంలో పై స్థాయికి వెళ్తావు, నేను భరిస్తాను కాబట్టి. మా వాడు సైలెంట్ కిల్లర్, నేను ఓవర్ థింకర్. అంటే సైలెంట్ వైలెంట్ అనమాట, ఇద్దరు నీరు నిప్పు లాంటి. నేనేంది డీజిలా పెట్రోల్? సో మీరు చెప్పింది ఏంటో లాస్ట్ వరకు. సో మంచి యూట్యూబర్ అయ్యి ఎంతో కొంత మనకు వచ్చిన మనీని అనాథ పిల్లలకి, లేకపోతే ఇంకెవరో పూర్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే మా పిల్లలకి అవంటే ఇష్టం. ఆ తర్వాత నాకు కూడా చాలా అనిపించింది, నేను కూడా ఏదో ఒకటి చేయాలి యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో, నా కోసమే కాకుండా ఇలా బయట ఉంటారు కదా వాళ్ళ సంతోషాన్ని కూడా చూడాలని నాకు చిన్న డ్రీమ్, అంతే. ఇంకా యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నావు, డబ్బులు బాగా సంపాదించాలనుకుంటున్నావు. యూట్యూబర్ అయి మా పిల్లలతో ఒక చిన్న లైఫ్, ఒక జీవితంతో అక్కడతో ఆగిపోవాలంతే. ఓకే, 30th లేదు, 29 ఫైనల్. క్లారిటీ ఇచ్చావురా బాబు. మీది అంటే మీరు ఏం అడుగుతారు? మీది అంటే మీరు సేమ్ దీనికి సపోర్ట్ గా ఉందాం అనుకుంటున్నారా? అదే ఛానల్ కి చేద్దాం అనుకుంటున్నారా? చేస్తాం, అంటే నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. ఓకే. బట్ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడు కూడా దాని వైపు ఇది లేదు.
సో నేను ఎప్పుడు ఏంటనుకున్నానంటే నాకు ఒక పార్ట్నర్ కావాలి, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసుకుని దాని నుంచి మనీ చేసుకుని ఎప్పటికైనా ఒక మంచి సినిమా చేసి అలాగా నేను అనుకుంటున్నాను. అంటే డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. అంటే డైరెక్షన్ చేస్తా, యాక్షన్ చేస్తా, నేను సాంగ్స్ కూడా రాస్తా, పాడతాను కూడా, ఓకే. చాలా ఉన్నాయి, నేను ఆర్ట్ కూడా వేయగలను. బట్ ఇన్ని టాలెంట్లలో దేని వైపు వెళ్ళాలనుకుని కన్ఫ్యూజన్ ఉండేది. సో నీకు ఈ అన్నింట్లో ఏది ఇష్టం? నాకు సినిమా అంటేనే ఇష్టం. అంటే సినిమా direction తీయాలంటేనా చేయాలి. లేదంటే చెయ్యాలంటేనా? ఏదైనా ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తా ఒకరిని పెట్టి, సో నెక్స్ట్ చాయిస్ ఏదైనా నన్ను పెట్టి ఎవరైనా చేస్తారంటే నేను యాక్ట్ చేస్తా. సో అలా. ఓకే. సాంగ్స్ రాస్తా. ఏమైనా సాంగ్ రాసుకున్నావా? చాలా రాసు. ఒకటి పాడతావా? ఇప్పుడు కెమెరా ముందు కొంచెం వాయిస్ ఇది వస్తుంది. ఏం కాదు, ఒక ట్రై చెయ్యి, చూద్దాం నీ వాయిస్ సెట్ అవుతుందా లేదా. ఓకే. ఇన్ని రోజులు నువ్వు అనుకున్నావు కదా టాలెంట్ ఉందని, ఇప్పుడు మేము కూడా చెప్తాం నీకు టాలెంట్ ఉందని. ఓకే వాడతా. ఫెయిల్యూర్ సాంగ్ మేబీ అది లవ్ ట్రాక్ అయ్యి ఈయన కోసం వాడు. ఈయన కోసమా? ఈయన కోసం వాడు, ఈయన లవ్ స్టోరీ కోసం అన్నవాడు. ఓకే. మాటలే ముగబోయే ముమ్మాటికి నువ్వులేవే, మా లిరిక్స్ గుర్తు రావట్లేదు. కాళ్ళు నా కళ్ళు కప్పి వెళ్ళనన్నదే నిన్ను దాటి మనసా తెలుసా ఇది నా మెదడుకు పని బహుశా ఎదలో ఎదకే తెలియని కలవరముక వైపా కల్లోలం కాదే కంగారే పడకే. బాగా పాడావు, బాగుంది వాయిస్. సరే, ఫైనల్ గా మీ ఫ్రెండ్షిప్ గురించి ఒక మాట చెప్పండి. నేను చెప్తా, ఫ్రెండ్షిప్ అంటే నేను ఇప్పటిదాకా ఏం సాధించలే, బట్ ఒకటి సాధించానంటే ఒక ఫ్రెండ్ని, నేను అదే ఒకటే చెప్తా. ఓకే. ఇప్పటివరకు ఉన్న లైఫ్ జర్నీలో సాధించిన ఒక మంచి ఫ్రెండ్ని. నీ వర్షన్లా? నేనేదని చెప్పాలనుకుంటే నాకు కోపం ఎక్కువ. ఆ కోపంలో నాకు నచ్చినట్టే ఆలోచిస్తా. అవతల పర్సన్ ఏమనుకున్నాను ఆలోచించను. తప్పు నాదో ఆడదో తెలియదు, కానీ నాకు తప్పు కాదు అనుకుంటున్నాను. సో అందువల్ల నేను ప్రేమించిన అమ్మాయితో చాలాసార్లు గొడవ పడ్డా. తను నన్ను అర్థం చేసుకుంది కాబట్టి నాతో ఇప్పటి వరకు ఉంది, లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల నా అమ్మాయికి నాకు గొడవ అయినప్పుడు ఆ కోపం వీడి మీద చూపించేవాడిని. సో వీడు కూడా చాలా అట్ట అయ్యేవాడు. నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను వీడికి, నేను కోపం వచ్చేటప్పుడు ఏదో కోపం అనేది అనేస్తాను, గొడవ పడతాను, తప్పు నాదో నీది ఎదురు ఎవరిదో ఒకటి కావచ్చు. చివరి వరకు లైఫ్ లాంగ్ ఇద్దరం ఉండాలనుకుంటున్నాం, ఒక పార్ట్నర్గా యూట్యూబ్ జర్నీ చేయాలనుకుంటున్నాం. కాబట్టి తప్పు నాదో నీదో, కానీ ఇద్దరు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. సో నన్ను అర్థం చేసుకో, ఎప్పుడు నన్ను వదిలేయడానికి ట్రై చేయకు. నేను ఎంత ప్రేమిస్తానో నీకు కూడా తెలుసు, కోపం వచ్చేటప్పుడు అర్థం చేసుకోలేను, ఒకటే మాట చెప్తున్నా. ప్రేమించిన అమ్మాయికి అదే చెప్పాను, యాజ్ ఏ ఫ్రెండ్గా వీడు కూడా అదే చెప్తున్నా. నాతో చివరి వరకు ఉండాలనుకున్న వారు ప్రతి ఒక్కరికి అదే చెప్తాను నేను. నా నుంచి మిస్టేక్ ఉంటుంది, నా నుంచి ఆడి నుంచి ఎవరి నుంచో, కానీ నాకు తొందరగా అర్థం చేసుకోలేను కోపంలో రాంగ్ డిసిషన్ తీసుకుంటూ ఉంటా, అన్ని కోల్పోతా. అందుకే 28 మంది వచ్చారు. ఓకే, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. ఇద్దరు కూడా జాగ్రత్త. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏమైందో ఫోన్ చేసి చెప్పు నాకు తర్వాత. ఆల్ ద బెస్ట్ ఇద్దరికి, మంచిగా చేసుకోండి వీడియోస్, జాగ్రత్త. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సో చూసారు కదండి, బ్రోకెన్ హార్ట్ బ్రోకెన్ బాయ్ మనీ లవ్ స్టోరీ అది. ఇంటర్వ్యూ ద్వారా అమ్మాయి కూడా చెప్తున్నా, నువ్వైతే నిజంగా గ్రేట్ అమ్మాయి, నేను భరిస్తున్నావు అంటే. సో ఇంటర్వ్యూ ద్వారా గొడవలు ఏం పెట్టుకోకురి, నన్నేం తిట్టకురి. సో నెక్స్ట్ వీడియోలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.